ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇంతవరకు మీ కృపలో కాల్చి కాపాడి సేవకు వచ్చినందుకు మీకే స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన ఇదే ప్రభుత్వం తండ్రి మలాతో సత్యంతో ఆరాధించండి. తండ్రి మాకు కావాల్సిన జ్ఞానాన్ని మనసుని అనుగ్రహించిన ప్రార్థిస్తున్నాం. ఆయా కార్యక్రమాన్ని భయభక్తులు జరిపించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి ఆ కార్యక్రమాలు జరిపించుకోవడం పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. దేవాలయంలో మెల్లగా భయభక్తులుగా మెరిగి అవకాశాలు కల్పించమని ప్రార్థిస్తాం. ఆయన మాకు కావాల్సిన మంచి వర్షాలు అనుగ్రహించారు, వాతావరణం సెలవిచ్చారు. తండ్రి మీ యొక్క కృపలో మేమందరినీ క్షేమంగా భద్రంగా ఉండడానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమం కావాల్సిన సకాలంలో తెచ్చుకుని ప్రార్థిస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరు తీర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా నేను కొత్తగా వచ్చిన సోదరుని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి విని కీర్తన ద్వారా మహిమపరిచారు. ఆ సోదరుని దీవించండి, ఆశీర్వదించండి. జరగబో కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు అమరకుడైన యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకున్నాము తండ్రి. ముందుగా కీర్తనతో దేవుడిని మహిమపరుస్తాం. యవనస్తులు వచ్చి నాగారు వచ్చి కీర్తన నడిపించాల్సిందిగా ప్రయత్నం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆత్మీయమైనటువంటి కీర్తన ద్వారా తన నామమును మహిమపరుచుకున్నాం. కీర్తన సంఖ్య 35. యెహోవా సత్య దేవాన్ని కీర్తన పడుతున్నాం. కీర్తన సంఖ్య 35. యెహోవా సత్య దేవా నీవే నడు నన్ను
కీర్తన సంఖ్య 89. ప్రభువైన క్రీస్తు యేసునకు స్తుతి గీతములు నుంచి కీర్తన సంఖ్య 89. నీ చరణములే నమ్మించున్నాను కీర్తన పాడుతున్నాను. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు, మిక్కిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. ఐహిక సుఖము నరసితి నిత్యము, ఐహిక సుఖము నరసితి నిత్యము, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. న్యాయముగాని నా క్రియలాని, న్యాయముగాని నా క్రియలాని, త్రోయచు త్రోయకు త్రోయకు త్రోయకు, త్రోయచు త్రోయకు త్రోయకు త్రోయకు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. పాపము మార్చి నా వెనదీచి, పాపము మార్చి నా వెనదీచి, దేవర ప్రోవమే ప్రోవమే ప్రోవమే, దేవర ప్రోవమే ప్రోవమే ప్రోవమే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. చంచల బుద్ధి వంచనయోది, చంచల బుద్ధి వంచనయోది, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. చుట్టుకొని ఉన్న శోధనలున్నా, చుట్టుకొని ఉన్న శోధనలు
పాదములే బట్టిది నాచు పిశాచి నరకుడగాచి నాచు పిశాచి నరకుడగాచి కాచుకో దాచమే 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 కాచుకో దాచమే 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 నీ చరణములే నమ్మిది నమ్మిది నీ పాదములే బట్టిది నీ పాదములే బట్టిది యేసుని తోడా నెవరు సాటి యేసుని తోడా నెవరు సాటి దోషము బాపును 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 దోషము బాపును 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 నీ చరణములే నమ్మిది నమ్మిది నీ పాదములే బట్టిది నీ పాదములే బట్టిది కీర్తన సంఖ్య 235 హెచ్చరిక కీర్తన నుంచి కీర్తన సంఖ్య 235 మధురం మధురం ప్రభు శివానికి కీర్తనలు మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా మధురం మధురం మాటలు పలికి ప్రేమతో పాపుల కదలిక చేసి మధురం మధురం మాటలు పలికి ప్రేమతో పాపుల కదలిక చేసి మారని కఠిన మనసులు మార్చి మారని కఠిన మనసులు మార్చి మంచిగా చేసిన మా ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా నీలను రాశ రసముగా చేసి మార్చి వేసెను మధురముగాను నీలను రాశ రసముగా చేసి మార్చి వేసెను మధురముగాను మాటతోనే లోటును తీర్చి మాటతోనే లోటును తీర్చి కొరతను తీర్చిన మా ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా ప్రేమామృతధారలు చిందిన మన యేసుని మాట ఎంతో మధురం ప్రేమామృతధారలు చిందిన మన యేసుని మాట ఎంతో మధురం జుంటే తేనె దారల కంటే జుంటే తేనె దారల కంటే మధురం మధురం మా ప్రభు సేవా మధురం
మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా కలువరిలో తన రక్తము కాచి ప్రాణమును సగెను ప్రభు మన కొరకై కలువరిలో తన రక్తము కాచి ప్రాణమును సగెను ప్రభు మన కొరకై మరణము గెలిచి మహిమతో లేచెన్ మరణము గెలిచి మహిమతో లేచెన్ మరలా వచ్చును మా ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా మధురం యేసు ప్రభు సేవా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని వేడుకుంటున్నాము. మంచి పేరు చేశారు. ఆరాధనకి సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత వాక్యము పాపల నుంచి 26 44 అధ్యాయము 15 నుంచి 23 వరకు 26 44 అధ్యాయము 15 వచనం నుంచి 23 వరకు అందులో ఉన్న యాక్టివిటీస్ చదివిస్తారు. అదేవిధంగా కొత్త నిబంధన నుంచి విషయం రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ప్రసంగించి చదివించవలసిందిగా పాత నిబంధన నుంచి ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాం. పేజ్ నంబర్ 666. 44వ అధ్యాయం 15వ వచనం నుంచి. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురం ఉండి జనులందరూ ఇర్మియాకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటనే మేము అంగీకరింపము. మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుతున్నాము. ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశాను.
చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌరును నేను ప్రార్థిస్తున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణము దైవ దర్శనం వలన నాకు తెలియపరచబడినను సంగతి మునుపు క్షేమముగా రాసింది. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలదు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఎన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి సాటి అవయములను వాగ్దానంలో పాల్వారై ఉన్నారని అన్నది. దేవుడు ఈ కార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతే యోగ సంఘానికి కృష్ణంలో వందనాలు తెలుసుకున్నాను. అక్కడికి ప్రసన్న సమర్పణ తెలియజేస్తున్నాం. తర్వాత వస్తుపోతారు ప్రసాద్ వచ్చి వాక్యాన్ని పెట్టవలసిందిగా పేర్కొంటున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. పేజీ నంబరు 179. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే దుస్తులుగా చేసుకొని మరియు ఆయన ఆకారములు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. ఆమె దేవుడు ఈ వాక్యాలు మనందరి కోసం ఆశీర్వదించి దీవించినట్లు తల్లు వంచితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. కృపాసంపదమైన పరలోకముందున మన ఆయన ప్రేమికుల మధ్య గడిచిన దినాల నుంచి మమ్మల్ని కాల్చి కాపాడి ఈ ప్రభు దినంలో చల్లని వాతావరణంలో మరొకసారి సజీవంగా ఈ సన్నిధానంలో కూర్చొని మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చామైనా వాతావరణం అనానుకూల పరిస్థితుల్లో కూడా మీ అందరూ అచంచలమైన విశ్వాసం కలిగి మీ ఆత్మ చేత ప్రేరేపించబడి మీ సన్నిధానానికి చేర్చిన బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో పరలోక సంబంధమైన వాక్యాలు మేము ధ్యానించుకోతుండగా
మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ యొక్క కాపుదల నడిపింపు దయచేయాలని ఈ మా ప్రార్థన మా ప్రభువులో రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు సంఘానికి తెలియజేసేటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల్ని కోరుకుంటున్నాడు. ఏమనంటే, క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఆయనకి ఎలాంటి మనస్సు ఉంది? దేవుని కుమారుడైన ఈ లోకానికి ఆయన్ని పంపినప్పుడు దేవుడు ఆయనకి మనందరి లాంటి ఒక దేహాన్ని ఏర్పాటు చేశాడు, ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ శరీరంలో దేవాది దేవుడు తన ప్రియకుమారుడు ఆ దేహంలో ఆయన జీవిస్తూ ఒక మాదిరిని చూపాడు. మనం ఎలా జీవించాలి, ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలనో ఇక్కడ ప్రత్యేకించి క్రైస్తవమైనటువంటి మా అందరికీ కూడా తండ్రి దేవుడు తన ఆత్మ చేత బయలుపరుస్తున్నాడు. చాలా మందికి ప్రశ్న, ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, ఆయనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి జీవన విధానం కలిగి ఉంది, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో తెలుసుకోవాలి అని ఆ రోజుల్లో అనేక మంది ప్రయత్నం చేస్తూ ఆయన్ని వెంబడిస్తున్నాడు. ఆయన అడిగారు వాళ్ళు, మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాము. అయితే ప్రభు వారికి ఇచ్చినటువంటి మాట ఏంటి? ఆకాశ పక్షులకి ఊళ్ళు ఉన్నాయి, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు జీవించడానికి నివసించడానికి తలదాసుకోవడానికి కూడా స్థలం లేదు. మరి నేను ఎక్కడుంటే మీరు ఎలా ఉంటారు? మీ అందరికీ ఇళ్ళున్నాయి, కుటుంబాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. అయితే ప్రభు దేవుని కుమారుడికి అవేమీ లేవు. సరే, భౌతికంగా ఆయనకి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే మానసికమైనటువంటి పరిస్థితి, ఆత్మీయమైనటువంటి పరిస్థితి, ఆయన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, మనస్సు ఎలాంటిదో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన లాంటి భౌతికమైన జీవితాన్ని మనం అనుభవించడానికి ఎవరు కూడా ఇష్టపడినది. మీకు కూడా ఇల్లు లేకుండా, మీకు వాకిల్ లేకుండా, కుటుంబం లేకుండా మీరు నాలాగా జీవించండి అని అంటే అనేక మంది మొదటగా వేలకు వేలు ఆయన వెంబడించారు. ఆయన ఎక్కడున్నాడో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నన్ను ఎందుకు ఎత్తుతున్నారో నాకు తెలుసు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు. కొంతమంది ప్రభువుని రాజుగా చేయాలనుకుంటున్నారు. ఏమి ప్రభువుని రాజుగా చేస్తే వాళ్ళకి వచ్చిన మేలేంటి? ఆయన ఏం చేస్తారు? పంటలు పండకపోతే పండిస్తాడు. 5 రొట్లు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. కాబట్టి ఈయనే మనకు కానీ రాజు అయితే మనం ఏం కష్టపడబడలేదు, ఏం పడలేదు. ఎవరింట్లో కొంచెం దేశంలో ఎక్కడ కొద్ది ఆహారం ఉంటే దేశానికి అంతా పంచిస్తారు. వర్షం రాకపోతే ఏం చేస్తాడు? వర్షాన్ని రప్పిస్తాడు. నీళ్ళని ఏం చేయగలడు ఆయన? ద్రాక్ష రసంగా మార్చగలడు. ఇంకేం కుదరదు. ఎప్పుడైనా తుఫాన్లు అలజడులు వస్తే, సముద్రంలో అలలు వస్తే ఏం చేస్తాడు? ఆగు అంటే ఆగిపోతుంది. ఇట్టాడు రాజు కావాలి. ప్రభువుకి అర్థమైపోయింది, నన్ను రాజుగా చేస్తున్నది వీళ్ళు, నన్ను వెంబడించేదానికి కాదు. ఈ లోకంలో అన్ని సౌకర్యాలు అనుభవించేది, నాకేం లేవు కదా సౌకర్యాలు. రెండవ వ్యక్తులు ఏంటంటే
ఆయన దగ్గర ఉంటే ఇక నా కూటికి గుడ్డకి దిగులు లేదు, కాలం గడిచిపోద్ది, ఏం పని చేయబడలేదు. ప్రభు సూటిగా అడిగాడు. మాట ఏంటంటే, మీరు నన్ను వెంబడిస్తుండేది నా మీద ప్రేమతో కాదయ్యా, నేను దేవుని కుమారుడిని కాదు, నేను పెట్టే రొట్టెల కోసం, చేపల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మీరు ఏమైనా కోరుకుంటున్నారు, ఏ గుడ్డ, ఏ కూడు, ఏ గూడు, ఏ వసతులు కోరుకుంటున్నారో అవన్నీ శరీరానికి సంబంధించినటివి. శరీరానికి సంబంధించినటువన్నీ కూడా వేస్ట్, నిష్ప్రయోజనం. అయితే ఆత్మయే జీవింపజేస్తుంది. మనిషికి మనసు, హృదయం, ఆత్మ ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, అవి జీవిస్తాయి. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు, 12 మంది. ప్రభు వాళ్ళని కూడా అడిగారు, ఏమి మీరున్నారు, ఏం ఆలస్యం, ఆటో రాలేదా, బస్సు రాలేదా, బయలుదేరండి మీరు కూడా. అందరూ వెళ్ళిపోయారు కదా, వేలకు వేలు వెళ్ళిపోతే మీరు ఎందుకున్నారు? అయితే పేతురు, యోహాను వీళ్ళు చెప్పారు, అయ్యా మేము ఎక్కడికి పోతాం, జీవపు మాటలు మీ దగ్గర ఉన్నాయి, మేము రొట్టెల కోసం కాదు, ఆహారం కోసం, వీటి కోసం కాదు, మేము సమస్తాన్ని వదిలి మిమ్మల్ని వెంబడిస్తాం. మేము జీవించడానికి ఏం కావాలో, ఏ మాటలు కావాలో, ఏ జీవాహారం కావాలనో అది మీ దగ్గర మాత్రమే ఉంది, అందుకే మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం. వెరీ గుడ్. ప్రభుకి ఏ జవాబు కావాలో, ఏ ఆన్సర్ ప్రభు చూస్తున్నాడో ఆన్సర్ వాడు పలికారు. ప్రభు సాటిస్ఫై అయ్యాడు. అందుకే అంతం వరకు, మరణించే వరకు ప్రభుని వెంబడించాడు 12 మంది. ఇస్కరియోతు యోధా కూడా వెంబడించాడు 12 మంది. ప్రభు చనిపోయిన తర్వాత కూడా ప్రభుకు సాక్షులుగా వాళ్ళు జీవించి, ఈరోజు క్రైస్తవులైన మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలో వాళ్ళు ఒక మార్గాన్ని చూపారు. ఆ మార్గంలో భాగంగానే పౌలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను బట్టి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనందరికీ తెలియజేసే మాట ఏంటంటే, ఈ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు వీరిని కలిగి ఉన్నది. ఎలాంటి మనస్సు అయింది, ఎలాంటి జీవన విధానం అయింది చెప్పడానికి ఒక 3 వచనాల్లో ఎంత క్లుప్తంగా తెలియజేశాడు. చూడండి, 6వ వచనం చదువుతున్నాను నేను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కానీ, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. 6వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు ఈ లోకానికి రాకముందు దేవునితో ఉన్నాడు, దేవుని మహిమలో ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఈ సృష్టిని కలుగు చేయడంలో ప్రభు పాత్ర, సృష్టికర్త, సృష్టిలో కలుగు చేసినటువంటి ఆయన మాట చేత కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తాం. పరలోకంలో మహామహుడుగా జీవిస్తున్న ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, ఏం లేదు. ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టులు. అసలు ఈ లోకంలో సొంత ఇల్లు లేని మనిషి ఎవరైనా ఉంటారు? సొంతగా ఒక గర్భవతి తను ప్రసవించేటప్పుడు కనీస వసతులు లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారు. అయితే ప్రభువు ఈ లోకంలో జన్మించేటప్పుడు ఆ బెత్లెహేము అనేటువంటి గ్రామంలో వాడు ఉండేటువంటి నజరేతు నుంచి బెత్లెహేముకి వచ్చాడు జనాభా లెక్కన వేసుకోవడం. అక్కడ వాడికి సొంత ఇల్లు లేదు. ఆ పశువులు కొట్టం ఉంటే ఆ పశువుల తొట్టిలో ఆ బిడ్డని పొత్తు గుడ్డలతో చుట్టి మరి ఆ తొట్టిలో పెట్టి, ఆ పశువులు ఉండాల్సిన స్థలంలో వీళ్ళున్నాం, వాడితో సహవాసం చేస్తున్నాం.
చాలా మందికి ఈ ప్రశ్న. జ్ఞానులు అన్నారు, ఆయన హేరోదు ఇంట్లో పుట్టుంటాడు. ఆయన ఆ రాజు ఉండే స్థలానికి ఎత్తుక్కుంటా వచ్చాడు. హేరోదు రాజు ఎక్కడ ఉన్నాడు? అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త రాజుల గృహంలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? ఆ సంగతి ఫస్ట్ ఎవరికి తెలిసిందంటే గొర్రెలు కాపర్లకు తెలిసింది. చదువుకోలేడు, వాళ్ళకి చెప్పాడు, బయలుపరిచాడు. జ్ఞానులకి బయలుపరచిన సంగతి గొర్రెలు కాపులకు బయలుపెట్టాడు. ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు, అక్కడ బస్సులు తట్టులో ఉన్నాడు, పోయి చూడండి. జ్ఞానుల కంటే, తూర్పు దేశం జ్ఞానుల కంటే ముందుగా గొర్రెలు కాపర్లు వచ్చి ప్రభువుని పూజించిన సంగతి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వై హీ బార్న్ యాజ్ ఎ పూర్, అంత నిరుపేదగా, అంతగా తగ్గించుకొని అలాంటి స్థితిలో ఎందుకు దేవుడు పెట్టాడంటే, దేవుడు వాక్యం ఏం సెలవుస్తుందంటే, నిన్ను నన్ను ధనవంతుడిగా చేయడానికి ప్రభు ఏం చేశాడంట. చూడండి ఎలాంటి వాక్యం, ఎలాంటి వాక్యం. మనల్ని ధనవంతులుగా చేయడం కోసం. చాలా మంది అంటారు, నాకు ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఇక్కడుండే పొలాలంతా మాయాను ఒకప్పుడు. అయితే మీకు ఎంత బంగారం ఉన్నా, బంగారం అంతా ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఆ భూమిని భూమిలో ఉండే బంగారుని సృష్టించింది ఎవరు? ఆయనకేం లేదు. ఆకాశానికి ఉండేటువంటి, లేకపోతే చంద్రమండలంలో అక్కడ కూడా మాకు ఫ్లాట్లు కావాలి, సైట్లు కావాలి. ఈ సృష్టిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించండి ప్రభు గారు. ఆయనకేం లేదు. సమస్తాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి వదులుకొని రిక్తుడిగా, నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు ప్రభు. అది ఎలాంటి మనసు అంటే, దేన్నైనా విడిచిపెట్టే మనసు, ప్రభువుకుండే మనసు. మనం గుర్తించుకోవాలి. ఈరోజు మన పాఠం ఏంటంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అది ఎలాంటి మనసు అంటే, దేన్నైనా వదులుకునే మనసు. దేన్నైనా. ఎందుకు వదులుకోవాలి? దేన్నైనా ఎందుకు వదులుకోవాలి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు నశించిపోకుండా, దరిద్రులు అయిపోకుండా, నరకానికి పాత్రులు అవ్వకుండా ప్రభు ఈ లోకానికి రావాలి. ఆయన లోకానికి రావాలంటే పరలోకాన్ని వదులుకోవాలి, మహిమను వదులుకోవాలి, దేవుని యొక్క సామీప్యాన్ని, సన్నిధానాన్ని వదులుకోవాలి. శ్రేష్టమైన మాట ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి. ఒక్క క్షణమైన, ఒక్క నిమిషమైన చేయి విడవని దేవుడు ఆయన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే మనందరి పాపాలు ఆయన మీద మోసుకొని, ఆ మాను మీద మోసుకొని వెళ్తా ఉన్నాడు ప్రభు. ఈ మాటలో ప్రియమైన సోదరులారా, మన ప్రభువు సమస్తాన్ని వదులుకొని, దేన్నైనా వదిలిపెట్టి నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడే. ఆ ప్రభు కోసం నువ్వు ఏమైనా వదులుకున్నావా? నీ అలవాట్లు మానుకున్నావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? పాత స్నేహితుల్ని నువ్వు విడిచిపెట్టేసావా? ఇంతకుముందు ఉన్నారు నిన్ను పక్కదావ తప్పించుకోవడానికి, సినిమాలకి, షికార్లకి వేటుకో. ఆ స్నేహితులు చెప్పే మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మన ప్రాజెక్టు సామెతల్లో రాయబడ్డాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, మనం చాటున తాగినటువంటి నీళ్లు తీపి, మనం దొంగతనంగా తెచ్చుకున్న ఆహారం ఎలా ఉంటుందంట? చాలా రుచిగా ఉంది. నాతో వాళ్ళండి, మనందరం కలిసి ఒక అమాయకుల్ని దోచుకున్నాము, మాటు కాస్తున్నాము, చాటుగా దొంగతనంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం.
అది చాలా బాగుంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. ఇంకా యూత్ అంటారు చాలా క్రేజీగా ఉంటుంది. క్రేజ్ దొంగతనంగా చేసే పనులు అదేం క్రేజ్. ఇంకో మాట సోదరు చెప్తున్నాడు, అది చాలా కిక్కిస్తుంది. ఎస్, నీకు కిక్కిస్తుందేమో కదా, దేవుని దృష్టిలో అది మంచిది కాదు. కాబట్టి ప్రభు దేనైనా విడిచి వచ్చేటువంటి వదులుకునేటువంటి మనసు, ద సేమ్ యాటిట్యూడ్ బై ద డిసైపుల్స్ ఆల్సో. ఆయన శిష్యులు కూడా ప్రభు వాళ్ళని కలిచాడు, ఒకరి తర్వాత ఒకరిని కలిచాడు. వాళ్ళందరూ సముద్రంలో వలలు వేసి చేపలు పట్టుకొని జీవించేవాడు. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నన్ను వెంబడించండి. వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను. ఈ మాట నాకెంతో ఇష్టమైన మాట. అంటే ప్రభువుని మనం వెంబడిస్తే హీ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ అంట. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు ఆ వృత్తిని నేను మార్చగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నేను పూర్తిగా మార్చగలడు. మనం గతంలో ధ్యానం చేసాం, ఏ ఫిజికల్ థింగ్స్ టు స్పిరిచువల్ థింగ్స్. భౌతికమైన స్థితి నుంచి నేను ఏ స్థితికి మారుస్తాడు ప్రభు? ఆత్మీయమైన స్థితికి మారుస్తాడు. భౌతికమైన స్థితిలో ఉంటే, చేపలు పట్టే స్థితిలో ఉంటే నీకు పరలోక సంబంధమైన విషయాలు నీకు తెలియదు. చేపలు పట్టే జాలరులుగా ఉంటే పేతురు ఎవరో మనకు తెలియదు, ఈరోజు యోహాను ఎవరో మనకు తెలియదు, యాకోబు ఎవరో మనకు తెలియదు, పౌలు గారు ఎవరో మనకు తెలియదు. డేరాలు కొట్టే వ్యక్తి కలిగిన వాడు తిమోతి. వీళ్ళందరినీ ప్రభు ఏం చేశాడు? మనుషులను బట్టే జాలర్లుగా చేశాడు. ఎన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి, ఎన్ని ప్రాంతాల్లో ప్రభు సంఘాలని నిర్మించి, ఆ సంఘాలు కట్టుకుంటూ ఈరోజు విద్యానగర్లో ప్రభు కోసం సాక్షులుగా నిలబడే ఒక గుంపుని వాడు తయారు చేశారు. దట్ ఈస్ ద అపోస్టల్ డాక్ట్రిన్. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ అపోస్టల్. అపోస్తులే పునాది. ప్రభు పునాది చేస్తే ఆ పునాది మీద ఎవరు కట్టారు? అపోస్తులు కట్టారు. ఆ అపోస్తుల యొక్క అడుగుదాల్లో ఈరోజు మనందరం జీవిస్తాం. వాళ్ళు మొట్టమొదటి ఏం చేశారంటే, ప్రభు పిలుపుని అందుకొని వాళ్ళ వృత్తిని వదిలేశారు, వాళ్ళ కుటుంబాలను వదిలేశారు, సమస్తాన్ని వదిలేశారు. ప్రభువుకి ఇష్టమైన మనసు. ఈరోజు నువ్వు నేను ప్రభు అడుగుతున్నాడు, ఒక మాట అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రశ్న. ఆ బైబిల్లో దేవుడు అడిగినటువంటి ప్రశ్నలు, వాటి మీద ఒకసారి అందరం కలిసి ధ్యానం చేయాలని ఒక ఆశ ఉంది. అయితే ఇంకా సిద్ధపడలేదు నోట్స్ నాకు. దేవుడు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి? మొట్టమొదట ప్రశ్న అవాదం అడిగాడు. నువ్వెక్కడున్నావు? రెండవ ప్రశ్న కయ్యూని అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? అయితే దేవుడు ఇష్టపడే జవాబు చెప్పలేదు. అలాంటి ప్రశ్న మనం అడిగితే పేతురుని అడుగుతున్నాడు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ఏం నా మాటలేంది? ఆ మాట ఏంది? ఇంతకాలం నీతో కూడా ఉన్నాను. మళ్ళా రెండో మాట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మూడోసారి అదే ప్రశ్న అడిగాడు. అంటే ఎందుకు ఒకే ప్రశ్న పలుసార్లు ఎందుకు వేస్తున్నాడు ప్రభు? కన్ఫర్మ్ చేసుకునేది, కన్ఫర్మేషన్ కోసం. ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళందరినీ ప్రభు అడగడు, నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, అయితే ఫలాని విషయంలో, ఫలాని సమస్యల్లో, ఫలాని స్నేహితుల్ని నన్ను కాకుండా మరి దేన్నైనా నువ్వు ప్రేమిస్తుంటే దాన్ని వదులుకొని నన్ను ప్రేమిస్తావా? దేవుని మాట ఏంటంటే, వీ హ్యావ్ టు లవ్ ద గాడ్ విత్ హోల్ హార్ట్. కదా, ఎలా ప్రేమించమంటున్నారు ఆయన?
మనస్ఫూర్తిగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తి, అంటే విత్ ద హోల్ హార్ట్, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి. అలాగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీకోసం సమస్తాన్ని వదులుకోవచ్చు, పరలోకాన్ని వదిలేశాను, నా తండ్రిని వదిలేను, మహిమలో నేనుంటే సమస్తాన్ని విడిచిపెట్టాను. నువ్వేం వదులుకుంటున్నావు నా కోసం? ఒకసారి ఒక రాజు, ఒక పెద్ద రిచ్ మ్యాన్, ఆయన ఏం చేస్తున్నాడంటే పెద్ద విందుని ఏర్పాటు చేశాడు. పెద్ద విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందులో అన్ని భోజన పదార్థాలు కల్పించారు. వచ్చిన వారందరికీ ఆహారం సమృద్ధిగా ఉంది. అయితే దెర్ ఈజ్ ఏ బెగ్గర్. ఆ విందులో ఒక బెగ్గర్ ఉన్నాడు. ఆ బెగ్గర్కి భుజాన ఒక సంచి పెట్టుకున్నాడు. ఒక అడుక్కొని తినేవాడు, ఒక రోజు తగిలించుకున్నాడు. ఆ సంచిలో ఏం పెట్టుకుంటాడు అతను? ఏమైనా విలువైనట్టు ఉంటాయా? ఏదో ఒక 2 వస్త్రాలు ఉన్నాయి, ఒక గిన్నె పెట్టుకుంటాడు. తగిలించుకొని ఆ విందు లేకొచ్చాడు. ఆ విందు విస్తరాకులో అన్నీ వడ్డించున్నాయి. అవి వేసుకొని అది అందుకోబోతుంటే ఈ సంచి ఏమవుతుంది? జారిపోతుంది. ఆ సంచిని మళ్ళా తగిలించుకుంటున్నాడు. ఈ ప్లేట్ పట్టుకుంటున్నాడు. ఇది పట్టుకుంటే ఈ సంచి పడిపోతుంది. ఈ సంచి వదిలేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఆయనకి అన్ని ఆహార పదార్థాలన్నీ లభిస్తాయి. అవన్నీ తిని సంతోషంగా ఆకలి తీర్చుకొని వెళ్ళొచ్చు. అతను కూడా తినాలని ఉంది, తీసుకోవాలని ఉంది. అయితే ఏమవుతుంది? అడ్డు ఈ సంచి అడ్డు వస్తూ ఉంది. సంచి వదులుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ దాంట్లో ఏమైనా విలువైన వస్తువులు, అతని జీవితానికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. చాలా పూర్ థింగ్స్, మెటీరియల్స్ ఉన్నాయి దాంట్లో. వాటిని వదులుకోలేకపోతున్నాడు. ఈ విధంగా సతమతమయ్యి అతను ఆహారాన్ని తీసుకోలేక అక్కడే పడిపోయాడు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు వచ్చాడు, చూశాడు. ఏమి ఇతను ఇలా ఉన్నాడు, ఆకలితో బాధపడుతున్నాడు, మరి ఆహారం ఉంది కదా తినచ్చుకుంటే అతను తినలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా బాధపడ్డాడు. ప్రభు వారు మనమందరినీ పిలుస్తున్నాడు. ఆయన నా దగ్గరకు వస్తే మీకు సమస్తాన్ని నేను దయచేస్తానంటే మనం ఆయా విషయాల్లో అడ్డుకట్లు వేసుకొని చదువుకి సంచులు అడ్డం వెళ్ళలేకపోతున్నాం. అందుకే ప్రభు అన్నాడు, నేను విందు సిద్ధపరుచున్నాను, మీరు పోయి చాలా మందిని పిలుచుకోరవ్వండి అని అంటే, ఒక అతను ఏం చెప్పాడు, నాకు కొత్తగా పెళ్ళి ఉంది, నేను రాలేను. ఇంకో అతను పోతే, నేను ఇప్పుడే ఎద్దులు కొన్నాను, వాటిని ఒక రోజు చదువు చేయాలి. ఇంకో అతని దగ్గర పోతే, మా తండ్రి చనిపోయి ఉన్నాడు, ఆయన సాకులు చెప్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసేటువంటి విందులేకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రభు అవన్నీ సాకులు చెప్పలేదు. పరలోకంలో ఉన్న దేవుడు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి, లోకం కోసం చనిపోవాలి అని అంటే ఈ రెడీ టు కమ్, ఈ లోకానికి వచ్చేసాడు ఆయన ఒక మాటతో. ఆ మాటలు ధ్యానం చేస్తా ఉంటే నాకు ఎలీషా భక్తుడు గుర్తొచ్చాడు. ఆయన దున్నుతా ఉన్నాడు నాగరు. అప్పుడు ఏలియా పోయాడు ప్రవక్త, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని అంటే, కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే నేను పోయి మా తండ్రికి చెప్పేసి ఒక విందుని ఏర్పాటు చేసి వీడుకోలు పలికి నేను వచ్చేస్తాను. ఏలియా భక్తుడి దగ్గర ఏమున్నాయి ఆయన వచ్చేదానికి? ఎలీషా భక్తుడు ఈజ్ అ రిచ్ మ్యాన్,
ఎన్నో ఎకరాలు ఉన్నాయి ఆయనకి, ఎన్నో నాగళ్ళు దున్నుతా ఉన్నాయి. ఆయన వచ్చి లాస్ట్ నాగుడు ఆయన కూడా దున్నుతున్నాడు వాళ్ళతో కలిపి. ఏ ఎద్దులతో దున్నుతున్నాడో ఆ ఎద్దులు వధించి విల్లు పెట్టి ఏలియాని వెంబడించాడు. చివరికి ఏలియా ఏమి చేసిపోయాడు? ఎలీషాకి ఆ దుప్పటి ఇప్పుడు ఉతుకున్నాడు. ఆయన స్నానం చేశాడో లేదు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు ఏలియా? ఆయన కొండల్లో గుహల్లో జీవించే పని ఆయనకి. ఎందుకంటే ఆ యజ్బేల్ రాని వాడు చంపేస్తాడు నేను కనబడితే, అందుకని దాముకొని బతుకుతున్నాడు. ఈయనకి దర్శనంలో అర్థమైంది ఏలియా భక్తుడు ఆయన జీవించుండగానే వెళ్ళిపోతున్నాడు పరలోకానికి. ఈయన ఏమంటున్నాడంటే నేను నీ నొదలను నీతో కూడా అంటున్నాడు. ఒక ఊరు తర్వాత ఒక ఊరు దాటుకుంటా పోతున్నాడు. అక్కడ ఉండే ప్రవక్తలు అందరూ చెప్తున్నాడు, నీకు తెలుసా ఈ సంగతి, ఈరోజు మీ గురువు ఆయన వెళ్ళిపోతున్నాడు పరలోకానికి. అవన్నీ నాకు తెలుసులేదు, మీరు ఉండండి. అట్లా దాటుకుంటా పోతే వాళ్ళ నది వచ్చింది. ఆ నది కాడ పట్టేశాడు. ఇంకా నువ్వు ఈ నది దాటేదానికి లేదు. అప్పుడు అయితే నేను ఏం చేయాలి నిన్ను వదలాలంటే, నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఎలీషా ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మలో పదవు అంటే కొంచెం ఆత్మ నాకు ఇస్తాను, ఇంకేం పడలేదు, అందుకే నేను దీన్ని వెంబడిస్తున్నాను. ఏలి అన్నాడు, అది నా వల్ల అవుతుందో అవుతుంది, నా ఆత్మ నీకు ఇచ్చేదానికి అది ఎట్లా సాధ్యమో నాకైతే తెలియదు. సరే నేను పోతున్నాను, నేను మళ్ళా నేను కనబడితే నీకు జరిగినట్టే ఏదో ఒక గుర్తుపెట్టుకో అని చెప్పి ఆయన నది దాటాడు. అప్పుడు రథాలు వచ్చాయి అగ్నిలో, అగ్ని గుర్రాలు రథాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆయన పైకి పోతా ఏమిచ్చిపోయినాడు, దుప్పటి పడ్డది కింద. ఆ దుప్పటి తెచ్చుకొని ఆ నదిలోనే దాన్ని ఉతుక్కొని అది కప్పుకొని ఆయన జీవితం అంతా చూడండి. భక్తుల జీవితాలు దేనైనా వదులుకునేదానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రభువు వదులుకున్నాడు, భక్తులు వదులుకున్నారు, మోషే సమస్తాన్ని వదిలేశాడు, శిష్యులు వదిలేశారు. ఈ మాదిరిలో జీవించేటువంటి మనం చిన్న విషయాలు వదులుకోలేకపోతున్నాం, చిన్న అలవాట్లు వదులుకోపోతున్నాం, స్నేహితుల్ని మనం వదులుకునేదానికి సిద్ధపడాలి. మరొక మాట చదవండి 7వ వాక్యంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు ఆయన, మన పోలికలో పుట్టాడు ఆయన. దాసుని స్వరూపాన్ని ధరించాడు. హి బికేమ్ ఏ సర్వెంట్. మనుష్య కుమారుడు సేవ చేయించుకునేదానికి రాలేదు, కానీ మనుషులందరి కోసం సేవ చేయడానికి, వాళ్ళ కోసం చనిపోయేదానికి నేను వచ్చాను అంటాడు. కాబట్టి ఆయన శిష్యులందరూ కూర్చొని ఉంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనలో ఎవరు గొప్పవాళ్ళు పోటీ వచ్చి, అంటే నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు. మన ప్రభు ఉన్నాడు, ప్రభు తర్వాత స్థానం ఎవరిది? యోహానుదా, పేతురుదా, యాకోబుదా, ఇలాంటి పోటీలు పడుతున్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, మీరందరూ కూర్చోండి, మీరందరూ నాకంటే గొప్పవాళ్ళేమో, నేను కాదు నెంబర్ 1, మీరేనయ్యా, మీ తర్వాతే నేను, కూర్చోండి అని చెప్పి ఆయన పైగుడ్డ తీసి నడుము కట్టుకొని ఒక టవల్ ఎత్తుకొని నీళ్ళలో ముంచి శిష్యుల పాదాలు కడుగుతున్నారు. మాదిరి చూపించాడు. ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే, ఇంకెప్పటికీ మీలో నేను గొప్ప అని తేడా మీకు రాకూడదు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు చదివించాడు, ఒకడు అపోల్లో వాడని, ఒకడు కొరింథీ వాడని, ఒకడు పౌలు వాడని, ఒకడు కేఫా వాడని, ఒకడు అంటే మాలో క్రీస్తుని కూడా కలిపేశారు. క్రీస్తుని మీరు విభాగిస్తున్నారు. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ?
మేమందరం కూడా నాటిన వాళ్ళం. లేకపోతే ప్రభువు నాటితే మేము ఒకరు నాటితే ఒకరు నీళ్లు పోసాం. వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. మేము చేసిన పనికి మా జీతం ఇస్తున్నాడు ఆయన. ఏం చేస్తామో తర్వాత సంగతి. మాలో లేవు ఈ గొప్పతనాలు, నీకెలా వచ్చాయి? సో శిష్యులు పాదాలు కడిగి ఎంతైనా తగ్గించుకున్నాడు ప్రభు. అది ఆయన మనసు. మొట్టమొదటి మనసు ఎలా అయింది? దేన్నైనా విడిచిపెట్టే మనసు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నది. ఆయన ఏ మనసు అంటే దేన్నైనా వదులుకోగలిగిన మనసు, ఎంతైనా తగ్గించుకోగలిగిన మనసు. నాకు భలే ఇవ్వగలరు, నేను తగ్గనే తగ్గను, ఏమైనా ఉండించుకో. ఎవరికి ఎంత యుగైనా ఉండించుకో, ఎంత దూరమైనా ఎవరికి. నువ్వు నేను మనందరం చెప్పాల్సిన మాట ఏంటంటే, నా ప్రభు నా కోసం తగ్గించుకున్నాడు, నా సహోదరుల కోసం నేను తగ్గించుకోవాలి, సంఘం కోసం తగ్గించుకోవాలి, కుటుంబం కోసం తగ్గించుకోవాలి. ఎవరైనా ఒక సహోదరుడు నీ కంట్లో నీళ్లు చూసి తను సంతోషపడాలని అనుకుంటే, యూ హ్యావ్ టు రెడీ టు షడ్ యువర్ టీయర్స్. అతనితో అతని ఇగో తగ్గిపోతుంది అనుకుంటే, నేను చెప్తున్నాను మాట అర్థమైందండి నా మాట కదా. లోకానికి అంతా రక్షణ కావాలంటే ఏం చేయాలి? ప్రభు రక్తం చిందించాల. చిందిస్తే సాతానికి శాంతి కలుగుతుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్వాలేదు, కుటుంబం కోసం, ప్రభు సంఘం కోసం, పరలోకం కోసం నువ్వు తగ్గించుకోవాలి. కీడు చేసి దెబ్బలు తినేదానికన్నా మేలు చేసి కీడు అనుభవించడం ఎంతో శ్రేష్టమని దేవుని గ్రంథంలో సాధిస్తుంది. క్రైస్తవులైనటువంటి మనం గత వారంలో చూద్దాం, మన మనస్సాక్షిని మనం నెమ్మదిపరచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మన మనస్సాక్షిని మనం దోషారోపణ లేకుండా చేసుకునేదిగా మనం జీవించాలి. ప్రభు అడుగుతున్నాడు, ఆయన గొర్రె వలె, వదకు తేబడినటువంటి గొర్రె వలె మౌనమైపోయాడు. ఎన్ని మాటలండి, ఎన్ని శ్రమలండి, చేయని పనులు, లేనటివి నేరమ పనులు చేస్తూ ఉంటే ప్రభు దేనికి పద్ధతులు లేదు, మౌనంగా. యు మస్ట్ బికేమ్ ఏ కామ్ పర్సన్. ఎప్పుడైనా నువ్వు మౌనం దాల్చావు? నీ మీద లేకపోనట్టువి చెప్తుంటే కూడా అవన్నీ దేవుడు చూసుకుంటాడు అని నేను నువ్వు తగ్గించుకోను. యు మస్ట్ బి ఏ వీక్ పర్సన్ బిఫోర్ గాడ్. దైవజనులు ఒకసారి మన సంఘం కాకుండా వేరే సంఘానికి వెళ్ళి నేను అక్కడ ఆరాధన కట్టాను. దైవదాసులు చెప్తున్నాడు వాక్యాలు. అసలు ఎలాంటి ఉపన్యాసం అంటే అది ఆత్మ యొక్క ప్రేరణ ఎలా ఉంటుందో, ఆత్మావశ్యులు టైప్ని అంటారు కదా యోగం. ఆత్మావశ్యులై వాక్యం ఎలా చెప్తారు అనేటువంటిది ఒక అనుమానం ఉంటుంది నాకు చాలా రోజుల నుంచి. ఎలా ఉంటుంది? నేను అక్కడ చూశాను ఆ సంఘం, చిన్న చర్చి అది. ఆ దైవజనులు చెప్తున్నారు వాడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు ప్రశ్న. ఇప్పుడు మనం అంటున్నాం కదా, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాడు. అక్కడ టాపిక్ ఏంటంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఆయన మహామహుడు, మహిమోన్నతుడు, ఆకాశ విశాలాలు ఆయన్ని పట్టజారవు. అలాంటి వ్యక్తి ఎక్కడ నివసిస్తాడు అని అంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళల్లో ప్రభు నివసిస్తాడు. ఆ మాట నన్ను ఆకర్షించింది. ఆ మాట వింటా ఉంటే నాకు గగురుపాటు కలుగుతాను. వినవరం కృష్ణ వాక్యం వింటా ఉంటే నాకు వెంట్రుకలు నెక్కబడుతుంటుంది. ఆత్మ ఆ వాక్యము నన్ను తాకుతాము. విరిగి నలిగిన జీవితాల్లో ప్రభు నివసిస్తాడా? అవును. నువ్వెంతగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా తాకుతాడు. వేతనీయ గ్రామంలో పోయిన వారం బుధవారం ధ్యానం చేసి ప్రభు ఒలీవల కొండ దగ్గర ఉండి ఆయన ప్రార్థించుకున్నాడు. ఆయనకు అలవాటు. చివరిగా ఆయన అప్పగించేటప్పుడు, పట్టుకునేటప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు? ఒలీవల కొండలోనే ఉన్నాడు. పాటలు
అక్కడి నుంచి చూస్తే బేతనియా గ్రామం చాలా దగ్గరలో ఉంది. ఆ బేతనియా గ్రామంలో ఎవరున్నారంటే మార్తా, మరియా, వాళ్ళ సహోదరుడు లాజరు ఉన్నాడు. లాజరు ఏ వీక్ మ్యాన్, బాగలేదు, అతనికి ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యవంతుడు. మార్తా పరిస్థితి బాగలేదు, మరియా పరిస్థితి కూడా బాగలేదు. అంటే వాళ్ళ కుటుంబంలో మంచి పరిస్థితులు లేవు. మార్తా ఎప్పుడు ఆమె ఏం చేసేది, ప్రభు వస్తే అడావిడి చేసేది. చేపలు వండుతామా, చికెన్ ఫ్రై చేద్దామా, ఏం చేద్దాం, ప్రభు వచ్చేయన్నాడు, కానీ మరి వచ్చి ఆయన వాక్యం వినేది. ఆ వాక్యం విని ఆమెను ఏం చేసేది, నేను అక్కడనే నువ్వు కిచెన్ లేకి ఏంది పరిస్థితి. లాజరు చూస్తే బాగలేనివాడు, కొనుక్కొని ఉండేవాడు. ఎందుకో ప్రభువుకి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం. ప్రభువుకి ఎప్పుడు ఆ దారిలో పోతే కూడా బేతనియాకు పోతా ఉంటే ఆ దారిలో వస్తే వాళ్ళ ఇంటికి పోవాల్సిందే. ప్రభు దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటిది. అంటే ఎంత సమస్యలు నీకుంటే, ఎంత ఇరిగి నలిగిపోయి ఉంటే, ఎంత ఇబ్బందుల్లో నువ్వు ఉంటే దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు అనేది సత్యం. అక్కడ ఆ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. మాటకి నాకేమి ఇబ్బంది లేదు బ్రదర్, ఈ మాటలు మనం బలకూడదు అంటున్నాను. ఆ మాటలు క్రైస్తవులుగా మన నోట్లో రాకూడదు. ఎందుకంటే ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, విరిగి నలిగిన హృదయాలు కలిగి ఎవరైతే ఉంటారో, ఎందుకు విరుగుతుంది, ఎందుకు నలుగుతుంది హృదయం చెప్పండి, ఒక ప్రశ్న కదా. ఏమన్నా తప్పు చేస్తే ఈ బదులుతుంది. మనసు హృదయం ఎందుకు ఇరిగి నలిగిపోద్ది ఎందుకు చెప్పండి. ఏదన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఎలా ఓవర్కమ్ చేయాలో, దేవుని దగ్గర నువ్వు ఎలా దాన్ని సరి చేసుకోవాలో, అయ్యో నేను పొరపాటు చేసేసాను, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, ఈ సమయంలో జరిగేటువంటి నలగడం విరగడం హృదయం, దేవుడు క్షమించకపోతే నేను ఏమైపోతాను, నా పరిస్థితి ఏంటి, ఈ డైలమాలో ఉండేటువంటి స్థితి విరిగి నలిగిన హృదయం అండి. అది దేవునికి ఇష్టము, ప్రభువుకి ఇష్టము. మనలో మనం తగ్గించుకునే మనసు ప్రభువు మాదిరి చూపించాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును, ఆయన ఏదైనా విడిచిపెట్టే మనసు, ఎంతైనా తగ్గించుకునే మనసు. మరొక వాక్యం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందిన అంటే ఎంత శ్రమైన అనుభవించేదాన్ని సిద్ధపడ్డాడు. ఈ వాక్యాలు ధ్యానం చేస్తూ ఓ దైవజనం చెప్పిన మాట, ప్రభువుకి ఎలాంటి మరణం సంభవిస్తుందో ప్రభువుకి తెలుసా తెలియదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. పరలోకంలో ఉండగానే నువ్వేం చేయాలో, భూలోకానికి ఎందుకు పోవాలని చెప్పి పంపించేశాడు. ఆయన ఏ మరణం పొందాలంటే శిలువ మరణము పొందాలి. ఆయన ఎవరు కుమారుడు? యేసేపు కుమారుడు. మరి యేసేపు ఏ వృత్తి చేసేవాడు? వడ్రీని పొయ్యి పని చేశాడు. ఆ పొయ్యి పనిలో ప్రభువు కూడా సహాయపడుతున్నట్టుగా వాక్యలు రాయాలి. అది కొయ్యిని తోపుడు పడుతూ ఉంటే ప్రభువు కూడా తోపుడు పెట్టేవాడు. కొయ్యిని చేలు పడుతుంటే ప్రభువు కూడా చేలు. ఇంకో కొయ్యిని అతికించేదానికి ఒక కొయ్యి మీద ఇంకో కొయ్యి పెట్టి మేలు వేసి శుద్ధితో పడతా ఉంటే ప్రభువు కూడా సహాయపడతాడు. నేను అంటాను, ఆ పని చేసేటప్పుడల్లా, ఆ సేవలు ఆ కొయ్యికేసి పడతా ఉండేటప్పుడల్లా ప్రభువుకి ఏం గుర్తొచ్చుంటుంది? ఈ చేల ఫస్ట్ నా చేతిలో దిగబడాలి, ఆ తర్వాతే ఈ కొయ్యిలో దిగబడాలి. ఆ మాట గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఆ సన్నివేశం గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రభు మనసు ఎలా నీరు గారిపోతుంది, ఎంతగా ద్రవించిపోతున్నాడు. అందుకే ప్రభు ప్రార్థన ఏంటంటే, సాధ్యమైతే ఈ గిన్నె
నా యొద్ద నుంచి తొలగించండి. చిన్న ములుగుచ్చుకుంటే తెలుస్తుంది నా బాధ ఏంటో. మనం సులభంగా చెప్తున్నాం. ప్రభువు మన కోసం ఆయన అరిచేతుల్లో మేకులు కొట్టినాడు, కాలంలో మేకులు కొట్టినాడు, పక్కలో బల్లుని కొలిసినాడు. ఈ ఓడ్స్ ఈజీగా వస్తుంది. అది అనుభవించినాడు కదా ఆ మరణం. పౌలు గారు అంటాడు, క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడ్డాను. క్రీస్తు ఎలాంటి శ్రమ పడ్డాడు అలాంటి శ్రమని నేను కూడా పడ్డాను. నా శరీరంలో పడ్డాడు, అనుభవించాడు. శిష్యులు అందరూ 12 మంది శిష్యులు అలాంటి మరణాన్ని పొందారు. ప్రభు కోసం హతసాక్షులు అయిపోయారు, ఖడ్గంతో వధించబడ్డారు. ఎంత శ్రమైనా అనుభవించారు. వాక్యంలో కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 8వ సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకును మనం నమ్మకం లేక ఇవ్వనట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. ఆసియాలో మాకు కలిగినటువంటి శ్రమలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. సో అత్యధికమైన శ్రమలు సింహాల బోర్లో ఉన్నట్టుగా వాడ పగిలిపోయింది పోతా ఉంటే, ఆహారం లేదు, దిగంబరులుగా ఉన్నాం, కొరడాలతో పట్టుబడ్డాం, బెత్తాలతో పట్టుబడ్డాం. అనేక సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, ఒకటి తక్కువ 30 దెబ్బలు మేము ఉంటున్నాం. ప్రభు కోసము ఎంత శ్రమైన అనుభవించడానికి మేము సిద్ధపడ్డాం. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మీరు కలిగినది. అది ఎలాంటి మనసు అంటే దేన్నైనా వదులుకునే మనసు, ఎంతైనా తగ్గించుకునే మనసు, ఎంత శ్రమైనా అనుభవించడానికి సిద్ధపడినటువంటి మనసు. అలాంటి మనసు క్రైస్తవులమైనటువంటి మనందరికీ కలిగి ఉండాలని దేవుని దగ్గర బలా నమ్మకమైనటువంటి మంచి దాసులంగా మనందరం కూడా పిలువబడాలని, ఇలాంటి మనస్సు మనం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటంటే ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనం కూడా ఉంటాం. ప్రభు చెప్పిన మాట, నేనుండే స్థలంలో మీరును ఉండలాగా నేను తండ్రిని వేడుకుంటాను. కాబట్టి నేనుండే స్థలంలో, పరలోకంలో, ఆ మహిమలో యుగ యుగాలు మీరు జీవించాలంటే నేను ఎలా ఉంటానో నాలాగా ఉండాలి మీరు. నా మనసు ఏంటంటే దేన్నైనా వదులుకునే మనసు, ఎంతైనా తగ్గించుకునే మనసు, ఎంత శ్రమైనా ప్రభు కోసం అనుభవించేటువంటి మనసు. అలాంటి మనసు మీరందరూ కలిగి ఉండాలని, ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి మైండ్ దేవుడు మనందరికీ ఆయన ఆత్మ ద్వారా ప్రసాదించాలని ఎంతసేపు నాతో కలిసి ఈ వాక్యాన్ని మీరందరూ కూడా విని అంగీకరించినందుకు దేవుడు మనం అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాం. ఇంతవరకు అపోస్తలుల బోధలో భాగంగా సోదరుడు క్రీస్తు ఎలా ఉన్నాడు, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మనకు ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ సోదరునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం మా జీవితాల్లో అన్వయించుకొని అలాగన జీవించాలని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందు పోదాం. ప్రార్థన చేసుకున్నాం. మోహన్నతుడా, కృపా కనికర కటాక్షం కలిగిన పరమాత్మ తండ్రి,
ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎలా స్థితిస్తూ సహకరిస్తున్నాం. తండ్రి మా సహనం ద్వారా మీరు అందించిన అమూల్యమైన సందేశాన్ని బట్టి మీకే స్థితిలో స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన క్రీస్తు ఆయన మీతో ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి మరి ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి ఆయన మాకు మాదిరికరంగా ఉంచినందుకు మీ స్థితిలో స్తోత్రాలు చేస్తున్నాం. మా జీవితాల్లో కూడా అనేక చెడు అలవాట్లను ఆయన విడిచిపెట్టి క్రీస్తు స్వార్థం ధరించుకొని ఆయన క్రీస్తు ద్వారా ఆయన మీ యొక్క మహిమలో భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న సోదరుని జ్ఞాపకం చేసుకుంటే దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వాక్యాన్ని అందించిన సోదరుని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా సహనం ద్వారా అనేకమైన సందేశాన్ని వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ సోదరునికి కావాల్సిన ఇంకా జ్ఞానాన్ని పెంపొందించమని కోరుతున్నాం. ప్రత్యేకంగానైనా వాక్యం మేము మా జీవితాల్లో అన్వయించుకుని అలాగే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంకా జరగబో కార్యక్రమాన్ని మీరే ముందు నడిపించమని క్రీస్తు నామములో పెట్టుకున్నాం తండ్రి. తర్వాత ప్రోగ్రాల కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇప్పుడు వచ్చిన క్రైస్తవులందరికీ క్రీస్తునామములో పెట్టి వందనాలు. మన ఆరాధన కార్యక్రమంలో తర్వాత బాగానటువంటి కుటుంబ భోజన కార్యక్రమాన్ని మనం జరిపించుకునే ముందు సోదరుడు తెలియజేసినట్లు దేవునికి మనం ఇష్టమై ఉండడం ఎలాగో, ఎలాంటి ఆయన కలిగిన మనసు ఎలాంటిదో మనం ఒకసారి సహోదరుడికి గురించిన దాన్ని బట్టి తెలుసుకున్నాం. సమస్తం ఆయన విడిచిపెట్టే విధంగా ఉండవాలని, విరిగిన నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన ఉందని, తను తాను తగ్గించుకొని ఆయన్ని గణపరిచే విధానంగా ఆ మనసు వారిని ప్రేమించే మనసు ఆయనకు ఉండాలి. ఇలా 2-3 లక్షణాలు మనం చూసుకున్నాం. అదేవిధంగా క్రీస్తుమైన ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేయటకు తను తాను శిలువ మాన్పైన అర్పించబడిన కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారని ప్రతి నిబంధన ప్రకారం మన ఆరాధన కార్యక్రమంలో ఈ ప్రభరాత్రి భోజనం అనేది తప్పనిసరిగా ఉండాలని. ఎందుకంటే క్రీస్తు మా ప్రభు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు మాదిరికరంగా ఇది నా శరీరం అని భావించి తీసుకురండి, అదేవిధంగా నా రక్తమునికి నిబంధనని ఇచ్చినట్లు మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం మనం రొటీన్గా ఒక వ్యవహారబద్ధంగాను ఒక అలవాటుగాను కాకుండా అది మనం చెప్పినట్లు విరిగి నలిగిన మనసును కలిగి ఈ కార్యక్రమం జరిపించవలసి ఉన్నది. మనం కలిగిన 7 రోజులు, సోమవారం నుంచి తిరిగి ఆదివారానికి 7 రోజులు, ఒక రోజుకి 24 గంటలు, 7 × 24 గంటలు, 24 ఒక గంటకు వచ్చి 60 నిమిషాలు, ఈ 60 నిమిషాలు 1 నిమిషానికి 60 సెకండ్లు, అంటే వెలిసి మొత్తం సమయం కూడా దేవుని యొక్క కట్టుబాటులోనూ ఆయన దృష్టిలోనూ మనం ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం చేసే ప్రతి ప్రక్రియ, ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి స్నేహం, ప్రతి అలవాటు అదన్నీ దేవునికి అంగీకారంగానే ఉంటాయి. ఒకవేళ పొరపాటున అయితే దాన్ని ఒక వారం మనం విడిచిపెట్టుకుంటూ రావాలి. అందుకే క్రీస్తు ప్రభువు మన క్రైస్తత్వంలో పరిపూర్ణతను సాధించాలని తెలియజేశారు. పరిపూర్ణత అంటే దాంట్లో ఇంకెలాంటి కొదువు ఉండదు. ఆత్మఫలాలన్నీ మనం ఫలించాలి. ఒకవేళ దీర్ఘశాంతం మనం కొదవగా ఉన్నట్లయితే దీర్ఘశాంతంలో మనం తిరిగి పొందాలి. ప్రేమ కొదవుకున్నట్లయితే ప్రేమను మనం సంపాదించాలి. అదేవిధంగా మనకు కలిగిన సమస్త దుష్టక్రియను విడిచిపెట్టాలి. ద్వేషము, కక్షలు, కాండిర్యాలు, మత్సరము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా అసూయ, వీటిలన్నింటినీ కూడా విడిచిపెట్టి వాటి ప్లేస్లో వీటిని రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి ఆ క్రమంలో ఎదిగే నిమిత్తం ఈ కార్యక్రమంలో మనం చేయవేసుకుందాం. కాబట్టి కార్యక్రమంలో పాల్గొనే ముందు మనల్ని వ్యక్తిగతం తను తాను పరిశీలించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పిన లేఖనాల ప్రకారం మనల్ని మనం పరిశీలించుకొని ఈ కార్యక్రమంలో చేస్తాం. కార్యక్రమం నిర్దేశించిన సహోదరులు
ఇష్టమైతే ఒక ముద్ద ముందు తెచ్చినట్లయితే కార్యక్రమం జరిగించుకోవాలి. ఆయన అప్పటి ముందు రాత్రి ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి తీసుకున్నట్లు కృతాస్తులు చెల్లించి ప్రారంభిస్తూ తీసుకుని పర్లోక ముందు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వేలాతుల మధ్య జ్ఞానపరుచున్న పర్లోకర మా తండ్రి, ఇప్పుడు వరకు మీ అత్యంత కృప చేత మమ్మల్ని కాచి కాపాడే కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ఈ ఆరాధన కార్యక్రమాన్ని అధ్యక్షత వహించున్నారని, మేము పాండి కీర్తనలు మహంపరచున్నాయని మేము ధ్యానించిన అపోస్తల బోధ మా జీవితానికి వెలుగుగాను మేము నడుచు మార్గాన్ని సూచించు మార్గదర్శనంగా ఉందని మేము భావిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మీ కుమారుని క్రీస్తు ప్రభు యొక్క రక్తమాంశాలను మేము పాల్గొనవచ్చునుగా తండ్రి. నాయన, మీ కుమారుని శరీరానికి సాదృష్టం రొట్టెని మేము తీసుకుని పోతుండగా ఒకసారి మేము తీసుకుంటున్న ఈ రొట్టె ఎలా అయితే పిండి మరలో నలగొట్టుబడి రొట్టె చేయుటకు ఎలాగా శ్రమకొచ్చిందో, అలాగే క్రీస్తు ప్రభు యొక్క శరీరము క్రైస్తవులుగాను పరిశుద్ధులుగాను చేయుటకు ఆయన పురుగు మార్పులు నలగొట్టబడిన విధానం మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా పాపాల నిమిత్తం, మా పాపాల ప్రాయచిత్తం నిమిత్తం క్రీస్తు ప్రభు నాయన ఆయన శరీరాన్ని నాయన అనేక కొరడాల దెబ్బతో మేకులతో కొట్టిన దృశ్యాన్ని మేము తలుచుకుంటున్నాం తండ్రి. మేము క్రైస్తత్వంలో పరిశుద్ధతను సంతరించుకునేదిగా భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి సౌహృదాన్ని దీవించండి. రాబో ప్రభుదినం వరకు మీ కృపలోను మీ పరిశుద్ధాత్మ నేను అనుగ్రహించిన విధాన్ని బట్టి ఎలాంటి పొరపాట్లు నేను జరగకుండా నన్ను సజీవులుగా ఉండేలాగా దీవించండి. నేను పాల్గొన్న తప్పులు దీవించమని ఈ చిన్న మా ప్రార్థనను మీ ప్రికమని మా ప్రభుని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాము మా తండ్రి. విరిచి తీసుకున్నట్లు తీసుకున్నాం. అలాగే భోజనం బిడ్డ ఒక ప్రార్థన తీసుకొని, ఇది నా రక్తవాలని ప్రతిబంధన నన్ను జ్ఞాపకం చూసుకే నేను చేయడం చెప్పిన ప్రకారం కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఇద్దరు సహోదరులకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన బద్దల సహోదరులు వెంకటరమణ గారు ఉల్లాసం చేస్తారు.
మహాపరిశుద్ధుడు మా తండ్రి గడిచినట్టు ప్రభువును జీవితంలో వారిని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ యొక్క వర్షం వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మా తండ్రి ఈ యొక్క ప్రేమ చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ చోట్ల చేర్చి నిన్ను మా ఆత్మీయ సత్యంతో ఆరాధించకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి నీకు స్థితి స్తోత్రాలు మా తండ్రి. ఇవనైనా ఈ సమయంలో ఈ యొక్క ఏకైక మూలానికి యేసు ప్రభు వారు ఆయన మా కోసం నా తండ్రి కలవడి శిరోమానం మీద ఆడపడబడిన శివాసాదృష్టి తీసుకోవాలి ఆయన. అదేవిధంగా ఆయన కార్చంటే రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మేము తీసుకోబోతున్నాం నా తండ్రి. అదే హృదయాన్ని తాకి నీ ఎందు విశ్వాసం ఉంటుంది నేను శృతిస్తూ నీ బిడ్డలుగా జీవించుడు తన సహాయాన్ని మాకు అనుగ్రహించను క్రీస్తునామములో అడిగి పెట్టుకుంటాను తండ్రి. సంఘాన్ని బట్టి ప్రోగ్రాల కార్యక్రమాన్ని ఒక భయభక్తులుగా జరిపే సేవదానికి సాయంత్రం వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం లేచి నిలబడి కీర్తన పాడుకుంటూ దేవుని కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్న శ్రీమని ఇచ్చి ఒక కీర్తన నడిపిస్తాడు. శ్రీమని గుంతె మైక్యం పాడాలి. మైక్ లేదు, గుంతె మైక్యం పాడాలి. కరుణామయుడవై
అండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా విసాగుతో నన్ను కడుగుము యేసయ్యా మేమేమి కంటేను తెల్లగా మార్చయ్యా నిశాక్షిగా నేను జీవితునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడవలేవయ్యా మెల్లగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ఎంతో సంతోషంగా మీరు కేప్పుడు స్వేగర్లో పాడటం మీరు ఎంతో సంతోషంగా నాకు కూడా సంతోషంగా ఉంది. అందరూ బాగా స్పీకర్ తెచ్చేసారు. మంచి కీర్తన పాడి కానుకల కార్యక్రమాన్ని నడిపించిన సోదరు సీమాని గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సంఘం అంతా కూడా సోదరులతో కలిసి మంచి కీర్తన పాడారు. అందరికీ వందనాలు. ఇదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10:30కి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మరి 12:30కి ముగించబడుతుంది. ఈరోజు భోజనం వర్ష కారణంగా ఈరోజు భోజనం ఏర్పాటు చేయబడలేదు. దయచేసి అది క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రార్థనా విజ్ఞాపన కూడుకుంది. శుక్రవారం స్త్రీల కూడుకులు ఉన్నాయి. శనివారం మరి సువార్థికులు సహోదరుల కూడికను గృహ కూడికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రార్థించి పాల్గొనండి. స్థానిక సంఘంలో సోదరులు కారువేట్ ప్రసాద్ కుమార్తె అనారోగ్యంగా ఉంది. మరి మంగళవారం చెన్నైకి హాస్పిటల్కి వెళ్తున్నారు. వారి కోసం ప్రార్థించాలని సోదరులు కోరి ఉన్నారు. అదేవిధంగా సురేష్ అనారోగ్యంతో ఉంది. ఆపరేషన్ అయింది, డిశ్చార్జ్ అయ్యాడు. మళ్ళా కొంచెం స్వల్ప అనారోగ్యంతో హాస్పిటల్లో చేర్చామని సోదరులు దైవజనులు తెలిపినారు. సురేష్ కోసం కూడా ప్రార్థించండి. ఈరోజు కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి చక్కగా క్రమంగా నడిపించిన సోదరులు కృష్ణకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనలు పాడిన సోదరులు నాగరాజుకి, వాక్యపట్నాన్ని చదివిన ప్రసన్న అఖిలకి, ప్రభు భజన కార్యక్రమంలో మంచి వర్తమానాన్ని తెలియజేసి హెచ్చరికలు చేసి పంచిపెట్టిన సోదరులు సంతోష్ కుమార్కి, వారికి సహకరించిన సోదరులకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటారు. అందరం పైకి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సుబ్బారావు గారు ప్రార్థనతో ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ ప్రభుత్వంలో నాయన చిన్న మందగా చేరి మీకు ప్రియులు కుమారులు కుమార్తెలుగా సమాజంలో చేరిన ఆయన ఆత్మీయటువంటి సంగతులు
ఆత్మీయమైనటువంటి కీర్తనలు, ఆత్మీయమైనటువంటి విషయాలు అనేక మేము చర్చించుకొని తెలుసుకున్నట్టుకు, ఆత్మీయంగా బలపడుటకు మా ప్రభువారు మీరు మిమ్మల్ని విమోచించే నిమిత్తము, ప్రత్యేక జనాంగముగా చే నిమిత్తము ఆ ఆలోచనలు, సంకల్పాన్ని అన్నీ కూడా నాయన మేము మరొకసారి గుర్తు చేసుకున్నట్టు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దినాన్ని బట్టి, అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా మేము అపొస్తలుల బోధన విన్న ప్రకారం క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసును క్రైస్తవులు ఉన్నటువంటి మేమందరం కూడా కలిగి ఉండకపోతే క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనమని, ఉపయోగం ఉండదని మేము తెలుసుకునేటుండగా క్రైస్తవ జీవితము మా ప్రభువు మాదిరికరంగా విడిచిపెట్టినటువంటి జీవితం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మా సోదరుల ద్వారా తెలిపినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ సంగతిని వింటున్నప్పుడు నాయన మేము ఎప్పుడు అలాగ మారగలం, ఎప్పుడు మేము ప్రభువు కన్నా లోకంలో మేము అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము వదులుకోగలం. అంత త్యాగం చేసి మా ప్రభువు చేసినటువంటి గడిపినటువంటి ఈ భూమి మీద ఆ జీవితాన్ని, పవిత్రమైన ప్రశస్తమైన లైఫ్ను నాయన ఆ జీవితాన్ని మేము జీవించగలమా అని ఒక ప్రశ్న మాలో మిగిలిపోతుంది. సో నాయన మా నిరంతరం మేము వాక్యం విన్నప్పుడల్లా మారు మనసు పొందినంతగా, మేము మార్పు పొందినంతగా నాయన మా యొక్క జీవితాలు మేము సరి చేసుకుంటూ ఈ లోకంలో మాదిరికరంగా జీవించే భాగ్యాన్ని కలిగి చేయండి నాయన. చేంజ్, మార్పు అనేది నాయన ఆ బిగినింగ్ అవుతుందని మేము అర్థం చేసుకుని దాని ప్రకారం మేము నాయన ఈ లోకంలో మేమేదైతే అతిక్రమిస్తున్నామో, మీ మాటకు విధేయత చూపలేకపోతున్నామో, మాదిరికరంగా ఏ విషయాలు మేము లోబడలేకపోతున్నామో అవన్నీ కూడా నాయన మేము సరి చేసుకుంటున్నాం. నాయన కనికరించండి, క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ నిత్యము లేపుతున్నైనా ఆత్మీయమైన భౌతికమైన స్థితిలో నుంచి ఆత్మీయమైనటువంటి స్థితిలోకి మేము సంపూర్ణంగా మారునట్లుగా ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని, ఆశీర్వదించమని ఈ లేఖనాలను, అలాంటి అద్భుతమైన లేఖనాలను పంచిపెట్టిన మా సోదరులు మీరు ఎక్కువ ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించమని మరి ఎక్కువగా హెచ్చిస్తూ అనేక సంగతులు రాబోయే రోజుల్లో సంఘానికి నాయన సభ్యులకు వివరించలాగిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తులు, మంచి ఆరోగ్యాన్ని మీ యొక్క కుమారునికి మీరు దయచేస్తారని, మరి సంఘం తలస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నాయన మేమందరం ఒకరికొరం సహకరించుకొని ఆ చేటుకు ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి సమయాన్ని, అనుకూలతను దయచేయమని కూడా ప్రాధాయపడుతూ సంఘంలో ఆర్థిక పరిస్థితులు బాధపడుతున్నటువంటి వ్యక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మీరు చూస్తున్నాం నాయన, ఇంతవరకు సహాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా నాయన హెచ్చించమని, మంచి ఆరోగ్యం దయచేయమని వినియోగించుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయన సురేష్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం, సురేష్ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, మరి నాయన ప్రసాద్ కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి పాప కోసం ప్రార్థన చేస్తున్నాం. విషయాలన్నీ తెలుసుకుంటున్నాం నాయన. మరి ఎవరు మనుషులైతే సహాయం చేయలేరేమో, ఆదుకోలేరేమో నాయన, మీరు సమర్థులు, మీరు యోగ్యత కలిగిన వారు, సరైన సమయంలో ఆదుకుని మంచి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితులు హెచ్చించుకోవాలని నమ్మచ్చు వారి యొక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్పించుకుంటున్నారు. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో సంఘంలో బాధపడుతున్నారో, అనేక సమస్యలతో ఆలోచిస్తూ దిగులుతో నాయన యోచిస్తున్నారో మీకు తెలుసునైనా, మనుషులకు చెప్పుకోలేని స్థాయిలో ఆలోచనలతో ఏ కుటుంబాలు ఉంటున్నాయో మీకు తెలుసునైనా, తగిన సమయంలో ఆదుకుని హెచ్చిస్తారన్నటువంటి విశ్వాసం కలిగిన బిడ్డలుగా మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఆయన బలపరుస్తారని మీకు విన్నవించుకుంటూ రాబోయే ప్రభుదినం వరకు నాయన మేము మెలకు కలిగిన క్రైస్తవులుగా జీవించలాగిన ఆ రాబోయే ప్రభుదినం మేమందరం కూడా నాయన చేరి ఒక శరీరముగా మిమ్మల్ని యథాప్రకారం ఆరాధించి మహింపరచలాగిన మరి సహాయం చేస్తారని, ఆయా కార్యక్రమాలు జరిపించిన మా యొక్క సహోదరులందరూ కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని, అంతం వరకు మీ యొక్క కాపుదలకు మమ్మల్ని మేము అప్పచెప్పించుకుంటూ ఈ యొక్క ప్రార్థన వేసుకుని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.